అందరికీ నమస్కారం అండి. మార్చి 30వ తేదీ ఉగాది పండుగ తిథి తర్వాత నుండి కూడాను వృశ్చిక రాశి జాతకుల యొక్క భవిష్యత్తు ఇదేనండి. ఇలాగే ఉండబోతుంది. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి వారికి ఒక మంచి గుడ్ రిలీఫ్ ఉంటుందని చెప్పుకోవాలి ఈ యొక్క సంవత్సరం. ఎందుకంటే 2023 జనవరి నుంచి వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని వల్ల ఈ దోషం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ దోషం వల్ల దాదాపు 2 సంవత్సరాల నుంచి వీరికి 100% కష్టపడినా 50% ఫలితం రావడం, శ్రమ ఎక్కువ తక్కువ ఫలితము, నిరాశ నిస్పృహలు, కుటుంబంలో చికాకులు, అనారోగ్య సమస్యలు, ఎక్కడికి వెళ్లినా ఇబ్బందులు, మీరు ఇలా బాధపడుతున్నారు. ఇక ఈ బాధలు ఇబ్బందులు అన్నింటికీ చెక్ పెట్టే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంగా చెప్పొచ్చు. ఈ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోయే సంవత్సరం ఈ సంవత్సరం. ఎందుకంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. ఒక మంచి గుడ్ రిలీఫ్ అనేది వస్తుంది. ఈ రాశి వారికి కేవలం ఏమిటంటే 5వ స్థానంలో శని సంచారం ఏం చేస్తుందంటే కొత్తగా పెళ్లైన ఈ రాశి వారికి పిల్లలు పుట్టడం ఆలస్యమయ్యేలాగా చేస్తుంది. లేదా సంతానానికి సంబంధించి ఏదో ఒక చికాకులు వస్తాయి. సంతానం బాగా హార్డ్ వర్క్ చేసిన లైఫ్ లో ఎదగడంలో ఆలస్యం అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మాత్రమే వీరికి ఉంటాయి. ఈ పంచమ శని దోషం వల్ల చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండాలంటే వృశ్చిక రాశి వారి జాతకులు శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకోండి. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. లేదా దేవాలయానికి వెళ్లడం వీలు కాకపోతే ఇంట్లోనే శనివారం పూట ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి గంగా సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగా సింధూరం బొట్టును అలంకరణ చేసుకోండి. వీలు కుదిరితే ఆంజనేయ స్వామికి తమలపాకులతో దండ వేసి స్వామివారిని దర్శించుకుని రోజు హనుమాన్ చాలీసాను పాటించుకోండి. పంచమ శని దోషం తొలగిపోతుంది. అలాగే నువ్వుల ఉండలు, నువ్వుల జీడీలు ఇలాంటివి మీ పిల్లల పేర్లు చెప్పుకుని ఎవరికైనా పంచిపెట్టండి. ఇలా చేసినా సంతానపరమైన దోషాలు పోతాయి. అలాగే శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవడానికి కూడా అనుకూలిస్తుంది. ఈ సంవత్సరంలో ఒక కొత్త సమస్య కూడా ప్రారంభమవుతుంది. మే 18 నుండి సంవత్సరం చివరి వరకు అర్ధాష్టమ రాహు దోషం ప్రారంభం అవుతోంది. రాహువు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ అర్ధాష్టమ రాహు దోషం ఏమిటంటో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు ఇస్తుంది. అర్ధాష్టమ రాహు దోషం ఏం చేస్తుందంటే ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఇస్తుంది. కొనాలన్నా అమ్మాలన్నా సమస్యలు వస్తుంటాయి. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్లు ఇవన్నీ కొనాలన్నా సమస్యలు రావడం, డిలే అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మంచి రేటు రాదండి. ఈ దోషం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ కి కాస్తంత ఆటంకాలు అయితే వస్తాయి. ఈ దోషం తొలగిపోవాలంటే, గృహ యోగం కలగాలంటే, హైయర్ ఎడ్యుకేషన్ యోగం కలగాలి అంటే ఏం చేయాలంటే ఈ అర్ధాష్టమ రాహు దోషం సంపూర్ణంగా తొలగాలంటే ఆదివారం పూట దుర్గాదేవి ఆలయానికి వెళ్లి సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో 4 నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. 2 నిమ్మకాయలు కోసి ఆ 4 డొప్పలు మొత్తం పిండి వెనక్కి తీసి వాటిలో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క నిమ్మ దొప్పల్లో 2 కుంభ ఒత్తులు వేసి దీపాలు వెలిగించండి. ఇలా ఆదివారం రాహుకాలంలో నిమ్మ దీపాలు వెలిగించుకుంటే ఈ అర్ధాష్టమ రాహు దోషం అనేది తొలగిపోతుంది. అలా ఈ దోషం నుండి మీరు బయటపడవచ్చును అన్నమాట. చూస్తూ ఉండగానే కెరియర్ పరంగా మీరు ఉన్నత స్థాయికి చేరిపోతారు. ఉద్యోగంలో బ్రహ్మాండవంతమైన ప్రమోషన్ వస్తుంది. వ్యాపారంలో ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కెరియర్ ఆస్పెక్ట్ లో టాప్ లెవెల్ కి వెళ్లిపోతారు. అబ్రాడ్ యోగం కూడా ఉంది. 10వ ఇంట్లో కేతు సంచారం ఉండడం వల్ల అక్కడికి వెళ్లి జాబ్ చేసే యోగం ఉంది. ఈ సంవత్సరం వీరికి బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులు మీకు ఉగాది పండుగ పర్వదినం తర్వాత నుండి కూడాను భగవంతుని అనుగ్రహం పుష్కలంగా ఉండబోతుంది. మీరు వీలు కుదిరినంతలో ఆధ్యాత్మిక దర్శనం చేసుకోండి. దేవాలయ దర్శనాలు చేసుకోవడం, భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే సంతాన పరంగా కాస్తంత చిక్కులు ఉన్నప్పటికీ కూడాను భగవంతునిపై భారం వేయండి. మీ స్తోమతకు తగ్గట్లుగా ఏదేని పంచిపెట్టే ప్రయత్నం చేయండి. పేదవారికి లేదా అవసరంలో ఉన్న వారికి, అవసరార్థులకు, నిరాశ్రయులకు మీకు తోచినంత సాయం చేయండి. అంతా మంచిగా జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.